అందరూ ఊహించినట్లుగానే ఇంగ్లాండ్ వన్డే సిరీస్ అలానే ఛాంపియన్స్ ట్రోఫీ రెండిటికి కూడా ఒకే స్క్వాడ్ను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ స్క్వాడ్లో దేశవాళీ క్రికెట్లో దుమ్ము లేపుతున్న కరుణ్ నాయర్ను ఎంపిక చేస్తారేమో అని చాలామంది అభిమానులు, విశ్లేషకులు భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరుణ్ నాయర్కు స్క్వాడ్లో చోటు దక్కలేదు. విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్ల్లో 5 సెంచరీలతో 600కు పైగా సగటుతో 752 పరుగులు చేసిన కరుణ్ నాయర్ను స్క్వాడ్లోకి ఎంపిక చేయకపోవడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇక ఇదే విషయమై బీసీసీఐ సెలెక్టర్ను విలేకరులు ప్రశ్నించగా అందుకు అగార్కర్ సమాధానం చెబుతూ, దేశవాళీ క్రికెట్లో 7 మ్యాచ్ల్లో 752 పరుగులు చేయడం సాధారణ విషయం కాదు. ఇలా జరగడం చాలా అరుదు. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే అతడి బ్యాటింగ్ ఒక అద్భుతం. ఇలాంటి పర్ఫార్మెన్సెస్ అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. కానీ స్క్వాడ్లో 15 మందికి మాత్రం స్థానం ఇవ్వగలం. అందుకే కరుణ్ నాయర్కు స్థానం కల్పించలేకపోయాం. రాబోయే సిరీస్లలో అతన్ని దృష్టిలో ఉంచుకుంటామని అగార్కర్ పేర్కొన్నాడు. అగార్కర్ చెప్పిన సమాధానం సరైనదిగా ఉందా? టీమిండియా స్క్వాడ్లో ఎవరిని పక్కన పెట్టి కరుణ్ నాయర్కు స్థానం కల్పిస్తే బాగుంటుంది? కనీసం ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కైనా కరుణ్ నాయర్కు స్థానం దక్కుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.